రాజకీయాలకు సినిమాలకు జ్యోతిష్యానికి విడదీయరాని సంబంధం ఉంది. చోటామోటా నేతలు మొదలు బడాబడా రాజకీయ నేతల వరకు కూడా ఆస్ట్రాలజర్ల చుట్టూ తిరగడం సర్వసాధారణం. అయితే కొన్ని కాంబినేషన్స్ మాత్రం పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవుతూ ఉంటాయి. అందులోనూ ఏపీ పాలిటిక్స్లో అయితే ఆ కాంబినేషన్కి మరింత రాజకీయ ప్రాధాన్యం వచ్చింది. ఏపీలోని ఓ ప్రముఖ రాజకీయ నేత, ఓ ప్రముఖ ఆస్ట్రాలజర్ల కలయిక ప్రస్తుతం పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. వాళ్ళిద్దరి భేటీ యాదృచ్ఛికంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగానే జరిగిందా పక్కన పెడితే, రానున్న రోజుల్లో ఈ బంధం మరింత బలపడుతుందా, వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే రాజకీయంగా ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రంజుగా రాజకీయాన్ని నడిపిస్తున్నాయి. ఏపీలో గత ఎన్నికల వరకు కాస్ట్ పాలిటిక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తే వచ్చే ఎన్నికల నాటికి మత రాజకీయాలు కూడా తెరపైకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గత 2 సాధారణ ఎన్నికల్లో ఏపీలో వ్యూహకర్తల ప్రభావం గట్టిగా కనిపించిన సంగతి తెలిసిందే. అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని పార్టీలు వ్యూహకర్తలని నమ్ముకున్నాయి. టీడీపీకి అది బాగా వస్తే వైసీపీకి మాత్రం గత ఎన్నికల్లో వ్యూహకర్తల వ్యూహాలు బెడిసికొట్టే. వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ స్ట్రాటజిస్టులతో పాటు ఆస్ట్రాలజర్లు సైతం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉందనే ప్రచారానికి తెరలేచింది. దీనికి కారణం తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ ఆస్ట్రాలజర్ సమావేశం కావడం. ఈ ఇద్దరు కావాలని సమావేశమయ్యారు, లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ఆస్ట్రాలజర్ స్వయంగా సోషల్ మీడియాలో జగన్తో సమావేశం ఫోటోను షేర్ చేశారు. జగన్తో జరిగిన సమావేశం గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దీంతో ఆ పిక్ను వైసీపీ శ్రేణులు విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇటీవల ఉగాది పర్వదినం రోజున వైసీపీ కేంద్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాశి ప్రకారం ఈ ఏడాది ఆయనకంత అనుకూలంగా లేదంటూ పంచాంగ శ్రవణకర్త చెప్పుకొచ్చారు. దీంతో ఈ అంశాన్ని జగన్ వ్యతిరేక వర్గం ఓ మీడియా విస్తృత ప్రచారం చేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి తన జాతకం ప్రకారం నిజంగా ఏమైనా దోషాలు ఉన్నాయేమోనని తెలుసుకోవాలని అనుకున్నారు, లేక రానున్న రోజుల్లో రాజకీయంగా బలపడ్డానికి ఆస్ట్రాలజర్ సాయం తీసుకోవాలనుకున్నారో తెలీదు. కానీ తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓ ఆస్ట్రాలజర్తో వైసీపీ అధినేత సమావేశానికి మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత లభిస్తోంది. ఈ భేటీ సాధారణ ఆధ్యాత్మిక పరామర్శలా కనిపించినా దాని వెనుక రాజకీయ సంకేతాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయాల్లో కీలక నిర్ణయాల ముందు జ్యోతిష్యుని సలహాలు తీసుకోవడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నాయకులు తమ భవిష్యత్తు వ్యూహాలపై స్పష్టత కోసం ఇలాంటి సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. ఇదే క్రమంలో జగన్ ఈ సమావేశాన్ని నిర్వహించారా అనే సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేస్తాను అంటూ ఇటీవల ప్రకటిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు సైతం జగన్ పాదయాత్ర చేశారు. అప్పట్లో ఆయన విశాఖ శారదాపీఠం స్వామీజీ చెప్పిన సూచనలు, సలహాలు, ముహూర్తాల మేరకు పాదయాత్ర ప్రారంభించిన విషయాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా జగన్ తన పాదయాత్రకు ముందు మంచి ముహూర్త బలం చూసుకుని ప్రజాక్షేత్రంలో పాదయాత్రకు సిద్ధమయ్యే ఛాన్స్ ఉందనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో జగన్ తన రాజకీయ నిర్ణయాలను మరింత జాగ్రత్తగా తీసుకునేందుకు ఈ సలహాలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు వైసీపీ నేతల్లో ప్రచారమైతే జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జ్యోతిష్యాల సలహాలు తీసుకుంటే తప్పేమీ లేదని ఆ పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు. అయితే అది ఎంతవరకు అవసరమో అంతవరకే పరిమితం కావాలి అనేది వారి సూచన. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమును పూర్తిగా నమ్ముకున్నారు. వారు చెప్పింది పార్టీల నేతలకు వేదమన్నట్లు వ్యవహరించారట. పార్టీలోని సీనియర్ నేతల సలహాలు, సూచనలను సైతం పక్కన పెట్టేశారు. ఐపాక్ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికల ప్రచార సభలు, వ్యూహాలను అమలు చేశారు. అయితే ఐపాక్ వ్యూహాలు వైసీపీకి లాభం చేయకపోగా తీవ్ర నష్టం చేశాయి. దీంతో ఎన్నికల తర్వాత జగన్ ఐపాక్ టీమును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి ఎవరిపైనా అతిగా ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే పార్టీ నేతలు చెప్పే సూచనలు జగన్ ఎంతవరకు తీసుకుంటారు, అసలు ఆస్ట్రాలజర్తో స్నేహం రానున్న రోజుల్లో కూడా కొనసాగుతుందా అనేది వేచి చూడాలి మరి.